నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు తాము వాడాలి అనుకునే స్మార్ట్ ఫోన్లో మొదటి చాయిస్ ఐఫోనే. ఇక అమెరికన్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. యాపిల్ ఫోన్కే తమ తొలి ప్రాధాన్యతను ఇవ్వడం తెలిసిందే. ఇంతలా మనసు దోచుకునే యాపిల్ ఫోన్ అమెరికాలో ఎందుకు తయారు కాదు అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని గతంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వచ్చింది. ఆయన యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ను నేరుగా అడిగేశారు. అందుకు ఆయన అంతే నిర్మోహమాటంగా సమాధానము ఇచ్చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అప్పట్లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు చర్చగా మారింది. స్టీవ్ సమాధానం వైరల్ అవుతోంది. ఐఫోన్ను అమెరికాలో ఉత్పత్తి చేయడం అంత సులువు కాదు అని, అందుకు అవసరమైన పరిస్థితులు అమెరికాలో లేవు అని చెబుతారు. 2011 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో ఒక ప్రైవేటు సమావేశం జరిగింది. దీనికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్తో సహా సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన కార్పొరేట్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ ఐఫోన్ను అమెరికాలో ఉత్పత్తి చేయడానికి ఏం కావాలి అని స్టీవ్ జాబ్స్ను ఒబామా ప్రశ్నించారు. అప్పట్లో ఆయన ఇచ్చిన సమాధానం స్టీవ్ మరణించిన తర్వాత న్యూయార్క్ టైమ్స్లో హైలైట్ కావడం గమనార్హం. ఒబామా ప్రశ్నకు స్టీవ్ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, యాపిల్ ఫోన్ల తయారీకి యుఎస్ కంటే ఇతర దేశాలే అనుకూలమని కుండ బద్దలు కొట్టేశారు. ఇంతకు ఐఫోన్ను ఇతర దేశాలలో ఎందుకు ఉత్పత్తి చేస్తారు, అమెరికాలో ఎందుకు కాదు అంటే, చైనా లాంటి దేశాలు దశాబ్దాల కాలంగా అత్యంత ప్రత్యేకమైన తయారీ పర్యావరణ వ్యవస్థను డెవలప్ చేయడం ఒక కారణంగా చెబుతారు. అందులో నైపుణ్యం ఉన్న కార్మికులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు అమెరికాలో పనివారికి ఇచ్చే జీతాలు, ఉత్పత్తి ఖర్చులు తలకు మించిన భారంగా మారతాయి. అమెరికాలో ఐఫోన్లను తయారు చేస్తే వాటి ధర 3 అంతులు పెరుగుతుంది అన్నది ఒక అంచనా. ఈ కారణంతోనే చైనా, భారత్ లాంటి దేశాలలో ఐఫోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటారు.